ఇప్పటికీ మొన్న జరిగిపోయిన హర్యానా ఎన్నికలు లేకపోతే కనుక కాశ్మీర్ ఎన్నికలు ఆ రిజల్ట్స్ వచ్చినాయి. హర్యానాలో బీజేపీ సక్సెస్ అయింది, కాశ్మీర్లో వచ్చేటప్పటికి నేషనల్ కాన్ఫరెన్స్ సక్సెస్ అయింది, అక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలు అట్లాగే దాంతోపాటుగా జరుగుతున్నటువంటిది మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్. దీని రిజల్ట్ ఏంటనేది ఓ పక్కన వెయిటింగ్. ఈలోపు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ రేపు జనవరి దీనికల్లా ఢిల్లీ ఎలక్షన్లు జరుగుతాయి. ఢిల్లీకి సంబంధించినటువంటిది అందరికంటే వేగంగా ఫస్ట్ స్పందించింది ఆమ్ ఆద్మీ పార్టీ. 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసి పడేసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి అద్భుతం అని చెప్పాలా. ఇందులో బీజేపీ నుండి వచ్చినటువంటి 3 ఎమ్మెల్యేలకి పార్టీ టికెట్లు, అంటే 3 ఎమ్మెల్యేలకేమో సొంత ఎమ్మెల్యేలకే పార్టీని టికెట్లను క్యాన్సిల్ చేసింది, ఇవ్వనంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి. బీజేపీ కాంగ్రెస్ నుండి వచ్చిన 6 మాత్రం అవకాశం ఇస్తుంది. 70 మంది సభ్యులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వాస్తవంగా ఫిబ్రవరిలో జరగాల్సి ఉంటుంది, ఫిబ్రవరిలోగా జరగాలి, మేబీ జనవరిలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 11 సీట్లకు సంబంధించిన అనౌన్స్మెంట్ ద్వారా అందరికంటే మేము ముందున్నామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. బీజేపీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినటువంటి బ్రహ్మసింగ్ తన్వర్, అనిల్ జా, బీబీ త్యాగి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున టికెట్లు దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి చౌదరి, జుబైర్ అహ్మద్, వీర్ దింగన్, సుమేష్ షోకిన్లని కూడా పార్టీ బరిలోకి దింపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రితురాజ్ జా, గులాబ్ సింగ్ యాదవ్ అట్లాగే అబ్దుల్ రెహమాన్లనేమో తీసేసింది. తద్వారా తమ పార్టీలో అందరూ నిజాయితీ పరులే అని చెప్పినటువంటి పార్టీ ఇప్పుడు మిగతా, అంటే మేము భిన్నమైనటువంటి పార్టీ, సామాన్యులు ఆమ్ ఆద్మీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని అని చెప్పిన పార్టీ సహజ సిద్ధ రాజకీయాల పార్టీగానే మారిపోతుంది.